ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించి మా ఆయుష్ని పెంచి తండ్రి ఈ నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నిన్నటి వారమే, కానీ నీ కృప చేత మరొక దినమును అనుగ్రహించి ఉన్నారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజంతయు తండ్రి, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు తండ్రి, మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, ఆలోచనలో, ప్రతి విషయంలో, మా ప్రవర్తనలో, ప్రతి విషయంలో మీరు తోడై మీ యొక్క క్షేమాన్ని మాకు అందించండి తండ్రి. నీ దేవదూతల సైన్యంని కంచెగా కాపుదలగా మాకు ఉంచమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏం మాట్లాడినా నీ నామానికి మహిమకరంగా, నిన్ను గణపరిచే వారముగా మేము ముందుటకు సహాయము చేయండి తండ్రి. తోడై నడిపించండి యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవును తండ్రి, గొప్ప దేవ, పౌలు తండ్రి ఆ రోజు నీ యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి తండ్రి తను ఎంతగానో తండ్రి నీ బిడ్డలను ప్రభా నీ వైపు నడిపించిన గొప్ప దైవజనునిగా తండ్రి తను నీ యొద్దకే గురి కలిగి జీవించే వారిగా ఉన్నారు. మేము కూడా తండ్రి మాకొక జీవితాన్ని ఇచ్చి ఉన్నారు. స్తోత్రాలు. ఈ జీవితము ఎంతో విలువైనది తండ్రి. ఈ జీవితాన్ని మేము మా ఇష్టానుసారంగా మాకు తండ్రి నచ్చినట్టుగా కాకుండా మీరు పిలిచిన మీ యొక్క ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మేము జీవించటకు సహాయము చేయండి తండ్రి. దేవా, మీరిచ్చే ఆ పరలోక బహుమానాలను మేము పొందుకొనుటకు సహాయము చేయండి. మా గురి గమ్యము నీ వైపు నిలుపుచు తండ్రి నీలో ఆనందించే వారముగా, నీ యొద్దకే పరిగెత్తే వారముగా మేము ఉండుటకు సహాయము చేయండి. తోడై నడిపించండి తండ్రి. ఈ భూలోకంలో ప్రభా మేము జీవించిన ఈ జీవితానికి ఒక విలువ కలిగిన జీవితముగా పరలోకంలో తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు న్యాయపీఠము ఎదుట ప్రభా మీరిచ్చే ఆ గొప్ప బహుమానాలను పొందుకొనుటకు సహాయము చేయండి. కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలలో ఉన్న సమస్యలను తొలగించండి తండ్రి. గొడవలను తొలగించండి. కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ప్రేమను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. భార్య భర్తల మధ్య కలహాలతో, గొడవలతో, మనస్పర్ధలతో ఉన్న ప్రతి ఒక కుటుంబాన్ని దర్శించండి. భార్య భర్తల మధ్య ప్రేమ, సమాధానము కలిగి, సంతోషము కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థికంగాను తండ్రి అప్పులలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఆర్థికంగాను ప్రభు లేవనెత్తండి యేసయ్యా. మార్గాలు తెరవండి తండ్రి. మీరే సహకరించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. రక్షణను దయచేయండి, మారు మనసును అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మానసికంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి. మానసిక ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఒంటరిగా ఉండి ప్రభా కృంగుదలలో తండ్రి
నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి. నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి, తోడై నడిపించండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఎన్ని పనులు చేసినా విజయము పొందుకోలేక తండ్రి అక్కడే ఆగిపోయిన ప్రతి ఒక్కరికి తండ్రి నూతన మార్గాలు తెరవండి, నూతన విజయాలు అనుగ్రహించండి. తండ్రి వారి గురి గమ్యము కలిగి జీవించుటకు సహాయము చేయండి, తోడై నడిపించండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పాపంతో నిండిన లోకంలో జీవిస్తూ ఉండగా ఎలాంటి పాపము తండ్రి, ఎలాంటి చెడు వారికి అంటకుండా తండ్రి మీరు సహాయము చేయండి. యవన బిడ్డలను దర్శించండి, మీ ప్రేమను అందించండి, మీలో ఫలించే బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుండగా ప్రభా బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క తల్లి తండ్రికి ప్రభా మీరు తోడై మీ యొక్క క్షేమాన్ని అందించండి తండ్రి. బలహీన స్థితిలో వారు ఉంటుండగా బలపరచండి, ధైర్యపరచండి, తోడై నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి కావలసిన మెండైన దీవెనల చేత ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని అందించండి. క్షేమకరమైన పరిపాలన ప్రజలందరికీ అందుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. ఈ దినమంతయు మీ యొక్క కృపాక్షేమాన్ని మాకు అందించండి. మీ దేవదూతల సైన్యముని మా కుటుంబాల చుట్టూ తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.